విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం పారసాం గ్రామం ఒక ప్రత్యేకమైన పుణ్యస్థలంగా తీర్చిదిద్దబడింది. ఓవైపు విద్యకు, మరోవైపు ఆధ్యాత్మికతకు శ్రీకారం చుడుతోంది. భవిష్యత్ తరాలకు తరగని ఆస్తిని అందిస్తోంది. ఒక్కసారి గ్రామంలోకి తొంగి చూస్తే ఇది మా గ్రామం అని గ్రామస్తులు సగర్వంగా చెప్పుకునేలా గొలజాన పార్వతి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నిర్మించిన శ్రీ 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 మల్లికార్జున స్వామి గ్రామ ముఖద్వారం పారసాం గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పల్లెటూర్లే దేశానికి పట్టుకొమ్మలనే గాంధీ మహాత్ముని ఆశయాలకు శ్రీకారం చుడుతూ పారసాం గ్రామాన్ని 1966 నుంచి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారు గ్రామస్తులు. అందుకే గ్రామంలో విద్య వెలుగొందాలని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను, చిన్నారుల భవితవ్యం కోసం 3 అంగన్వాడీ కేంద్రాలు, వైద్యో నారాయణో హరి అనే నానుని నిజం చేస్తూ ఓ ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల, గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా గ్రామ సచివాలయం, ఇలా గ్రామాభివృద్ధికి తోడ్పడే ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వాల సహకారంతో గ్రామస్తుల ఐక్యతతో సాధించుకున్నారు. తమ గ్రామాన్ని ఎల్లవేళలా కాపాడే దైవత్వాన్ని కూడా తమ ఆస్తిగా పరిగణిస్తున్నారు. గ్రామ సర్పంచ్ గొలజాన నారాయణరావు గారి ఆలోచనలతో ఎంపీటీసీ సంఘంరెడ్డి జగన్నాథం గారు, గ్రామ పెద్దలు, ప్రజల సహకారంతో గ్రామ దేవత శ్రీ 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 బంగారమ్మ తల్లి ఆలయం పునర్నిర్మించుకున్నారు. మరోవైపు 150 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ 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 మల్లికార్జున స్వామి దేవాలయం ఈ గ్రామంలో ఉండడం గ్రామ చరిత్రకు అద్దం పడుతోంది. ఇప్పుడు ఈ ఆలయాన్ని విజయనగరం వాస్తవ్యులు శ్రీ బత్తుల సతీష్ గారు అద్భుతంగా పునర్నిర్మించారు. అందుకే ఆ దేవాది దేవుళ్లను స్మరించుకుంటూ ఊరంతా వైభవంగా వెలుగొందేలా, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా శ్రీ బంగారమ్మ తల్లి ఆలయం విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం మరియు శ్రీ మల్లికార్జున స్వామి గ్రామ ముఖద్వారం ప్రారంభోత్సవం ఈ నెల 6వ తేదీన అద్భుతంగా కనుల పండుగగా జరగనుంది. అంతేనా, ఈ నెల 11, 12, 13 తేదీలలో శ్రీ బంగారమ్మ తల్లి పండుగ ఉత్సవాలు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ముల్లోకాల దేవతలు దిగివచ్చారా అన్నట్లు శోభాయమానంగా జరగనున్నాయి. కావున పారసాం గ్రామంలో జరిగే ఈ పవిత్ర ఉత్సవాలను వీక్షించేందుకు భక్తులందరూ పెద్ద ఎత్తున విచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.